నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి మనము డెజర్టో దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇదైతే తిరుపతిలో ఉంది. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే ఇది ఆర్ఎస్ సిల్క్స్ ఉందన్నమాట, కొత్తగా పెట్టారు. దాని పక్కనే ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా ఉంది. మనకి కరకంబాడి టు తిరుపతికి వెళ్ళే రూట్ అనమాట. మనకి రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది అనమాట. టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే, 4 to 11 PM వరకు అయితే మనకి ఇక్కడ ఈ షాప్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కాస్ట్, ఇంకా ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉందో నేను వీడియోలో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. నెక్స్ట్ నేనేం టేస్ట్ చేశాను, టేస్ట్ ఎలా ఉంది అది కూడా నేను రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఇదైతే చీజ్ కేక్ అనమాట. అసలు టేస్ట్ చాలా బాగుంది. మనకి పార్సల్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. నెక్స్ట్ బ్రౌనీ విత్ చాకో డిప్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 types ఆఫ్ డిప్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. దాన్ని మనము ఏది ప్రిఫర్ చేస్తామో అది వాళ్ళు వేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి టాపింగ్స్ కూడా, దాని టాపింగ్స్ బట్టి కూడా కాస్ట్ అనమాట. అంటే డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఇక్కడ షాప్లో అయితే. అంటే కొత్తగా రోజుకి ఒక్కొక్క ఇది అయితే వస్తుంది అనుకోండి. ఇప్పుడు మనకి ఈవినింగ్ టైంలో టైం పాస్ అవ్వక ఇలా వెళ్ళి ఏదో ఒకటి టేస్ట్ చేస్తూ రివ్యూ ఇచ్చేలాగైతే ఉందన్నమాట. చూసారా, ఈ బ్రౌనీ విత్ చాకో డిప్ అనమాట. 3 types ఆఫ్ అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా తిన్నా మనకు కడుపు ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడైతే బ్రౌనీస్, నెక్స్ట్ స్వీట్ అండ్ అంటే డెజర్ట్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టర్కిష్ డిషెస్, నెక్స్ట్ చీజ్ కేకు, స్పగతి చీజ్ కేకు, ఇంకా రిఫ్రెషింగ్ కూడా ఉందన్నమాట. ఇది చూడొచ్చు, బ్రౌనీ విత్ డిప్పింగ్స్ చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే కాస్ట్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, చూసేసేయండి. నెక్స్ట్ మీకు ఒక మంచి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా స్ట్రీట్ ఫుడ్డే. అది ఎక్కడో మీకు తెలుసుంటే తిరుపతి వాళ్ళు గెస్ట్ చేసే పని అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఖచ్చితంగా ఒక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. స్ట్రీట్ ఫుడ్డా, నెక్స్ట్ అంటే ట్రావెల్ వ్లాగ్గా, ఫుడ్ వ్లాగ్గా, ఏది కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు, కనీసం ఒక్క లైక్ కూడా వేసుకోవట్లేదు. ఒకే ఒక లైక్ వేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదైతే పెద్ద షాప్ ఏం కాదు, జస్ట్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. మనకి సీటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడైతే ఉంది, చూడొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన డిష్ అయితే ఇదే. ఇంకా దీంతో పాటు ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అయితే చాలా బాగుందన్నమాట. చూడొచ్చు, మనకి ఏరియా కూడా నేను నీట్గా చూపించేస్తున్నాను. ట్రెండ్స్ ఉంది చూసారా, సేమ్ ఆపోజిట్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.